సో మనమైతే ఈరోజు మనం పావురాన్ని ఎలా అలవాటు చేయాలి, ఐసోలేషన్ ఎలా అలవాటు చేయాలి ఈరోజు ఒక వీడియో అయితే చేస్తాం. మన దగ్గర అయితే 1 పేర్ ఆఫ్ ఐసోలేట్స్ అయితే మనం తెచ్చుకుంటాం కదా, అవి అయితే ఉన్నాయి. వాటికైతే మనం చెట్టు మీద ఇంటి దగ్గరికి ఎలా రావాలని అలవాటు చేయాలని ఈ వీడియోలో క్లియర్ చెప్తాను. పావురాలు ఇంత తెచ్చుకుంటారనుంటే వాటి తెలిసేదండి, ఇది ఈజీ అవచ్చు. కంటెంట్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే మన ఐసోలేట్స్ అయితే ఇలా ఉన్నాయి అనమాట. మనం ఉదయాన్నే 6:30 కల్లా అయితే మనం చెట్టు అలవాటు చేయాలి. ఫస్ట్ అయితే మనం పావురాలు అయితే తీసుకున్నాం. అయితే చిత్రీ కట్టుకున్నాం. చిత్రీ అయితే ఇలాంటి బోన్ అయితే మన స్క్రాప్ మెటీరియల్తో అయితే మా ఆర్డర్ చేసింది. అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన దగ్గర ఉంది. అప్పుడు ఫస్ట్ పెంచుకునే వాటి చట్నీ చేసుకొని ఆ చట్నీ అయితే పావురాలు చేసుకోవాలి. వాటికైతే ఇలా అయితే పిన్ చేసుకోవాలి. పిన్ చేసుకుంటేనే మనకి పావురాలు అలవాటు అయితే కదా. ఆ చట్రీకి వేసుకొని పైకి అయితే ఆపుకోవాలి. అయితే మన పావురాలను కొత్తగా తెచ్చుకొని పావురాలు అయితే అలవాటు ఎలా చేసుకోవాలి, మన ఐసోలేషన్ ఎలా ట్రైనింగ్ చేసుకోవాలి అంటే నేను ముందుగా చెప్పినట్లయితే మనం చెట్టు మీద అయితే అలవాటు అయితే చెట్టు మీద అయితే వేసాను కదా. అలా మనం పావురాలను ఏం చేయాలంటే ఫస్ట్ డే నుంచి 3rd డే వరకు కేజీలోనే ఉంచి కేజీలోనే ఫీడ్ పెట్టుకోవాలి. కొన్ని పావురాలు అయితే ఉంటాయి, కొన్ని పావురాలు తినవు. మెయిన్గా మీరు తెచ్చుకోవాల్సింది ఫస్ట్ టైం పెంచే వాళ్ళు అయితే పట్టాలు అయితే తెచ్చుకోండి. పట్టాలు అయితే మంచిగా అలవాటు అవుతాయి. ఆ 3 రోజులలో వచ్చి ఫీడ్ పెట్టిన తర్వాత స్టే ప్లేస్ ఉంటుంది కాబట్టి పావురాలు మన పావురాలతో పాటు బయట వదిలేయాలి. ఈవినింగ్ 1 గంట 1 గంట రూమ్లో అయితే మరి లాఫ్ట్లో ఫ్రీగా వదిలేయండి. ఇలాంటి కేజీలో మాత్రం పెట్టకండి. అట్లా అయితే పావురాలతో కమ్యూనికేషన్ అయ్యి తొందరగా అలవాటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 10 డేస్ పాటు ఇలా చేయండి. 10 డేస్ తర్వాత మనం అయితే చెట్టు మీద అయితే పైకి అయితే చెట్టు మీద వేసుకోవాలి. ఆ చెట్టు మీద మార్నింగ్ 6 వేయాలి. ఫస్ట్ డే 6 వేసి 7కి తీయాలి. అట్లా రోజుకి 1 అవర్ 1 అవర్ పెంచుకుంటూ పోతే అది ఎండ కూడా తట్టుకుంటే అలా మనమైతే ఒక 5 or 7 డేస్ చేసుకోవాలి చెట్టు మీద. తర్వాత మనం ఈ విషయానికి వచ్చినట్టయితే మనం పావురాలకైతే సజ్జలు రాగులు జొన్నలు 3 కలిపినది పోసుకోవచ్చు. లేదా సజ్జలు రాగులు పోసుకున్నా మనకి పావురాలకైతే సరిపోద్ది. చాలా మంది పందాలు వేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ రాగులు మాత్రం పెడతారు. ఎందుకంటే వాళ్ళు పందాల టైం కాబట్టి రాగులు పెడతారు. మీరు అలాంటి పని చేయకండి. రాగులు పెడితే ఏమైతే పావురం ఇంకా స్టిక్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. సజ్జలు రాగులు జొన్నలు మిక్స్ చేసుకొని ఆ పావురాలతో పాటు బయట పోయండి. అది ఎలాంటి కేజీలో పెట్టి పోయి తాగండి. అప్పుడైతే పావురాలతో పాటు కలిసి తిన్నా వాటికి అలవాటు అవుద్ది. ఇంకా మెయిన్ ఏంటంటే మన పావురాలకి అయితే ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే పెట్టాలి. మార్నింగ్ అయితే ఫుడ్ అయితే పెట్టకూడదు. ఫుడ్ పెడితే ఏమంటే అది మన అలవాటు కావన్నమాట. ఈవినింగ్ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఒక విజిల్ లాంటి సౌండ్ అయితే చేయండి. విజిల్ కానీ ఏదైనా ఒక సిగ్నల్ విజిల్ వేయండి. విజిల్ వేయడం వల్ల ఏంటంటే ఆ విజిల్ వేసి ఫుడ్ దొరుకుతుంది యొక్క మైండ్ సెట్ని కలిగి ఉంటాయి. అలా మీరు ఒక 20 డేస్ పాటు ఇలా ట్రైనింగ్ ఇస్తుంటే పావురాలు అయితే అలవాటు అవుతాయి. ఇంకా ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఫ్లయింగ్ ట్రైనింగ్ కూడా మనం ఎలా చేయాలని అయితే వీడియోస్ అయితే చేస్తాము. అంతవరకు మీరైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.